అనుదిన వాక్య భాగానికి స్వాగతం. యెషయా గ్రంథం నుంచి 28వ అధ్యాయం 5వ వచనం చదువుకుని ముందు చదువు. ఆ దినమున సైన్యములకు అధిపతియగు యెహోవా శేషించిన తన ప్రజలకు తానే భూషణ కిరీటముగా నుండును, సౌందర్యము గల మకుటముగా నుండును. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ మహాకనికరం బట్టి కృపను బట్టి పాసానికి వస్తున్నాం. ఆ దినమున సైన్యములకు అధిపతి యెహోవా శేషించిన తన ప్రజలకు తానే భూషణ కిరీటముగాను ఉండును, సౌందర్యము గల మకుటముగా ఉండును అనే మాటలు ఇప్పుడు మేము ధ్యానించుకోబోతున్నాం. మీ ప్రజలకు భూషణ కిరీటంగా ఎలా ఉంటావు, సౌందర్యం గల మకుటముగా ఎలా ఉంటావు తేటగా తెలుసుకొని, మీరు మాకు భూషణ కిరీటంగా ఉంటే, సౌందర్య మకుటంగా ఉంటే మాకు ఎంత విలువ ఉంటుందో అది మేము గ్రహించే జ్ఞానం. నేను సేవకుడు, వారందరూ నీ భక్తులు, వాళ్ళకు భూషణ కిరీటంగా ఉండాలని, సౌందర్య మకుటంగా ఉండాలని అనుకున్నావు. ఆ దినమున అనగా ఏ దినము అది మేము తేటగా అర్థం చేసుకునే జ్ఞానం. శేషించిన అంటే అర్థం ఏంటిదో, ఆ శేష జీవితానికి మరి ఎలా ఉంటారో తేటగా అర్థం చేసుకునే జ్ఞానం మాకు దయచేయమని యేసును ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆ దినమున అనగా దేవుడు నిన్ను పరీక్షించే దినాన, ఆ పరీక్షలో నువ్వు నెగ్గిన దినాన, సత్యం కొరకు పౌరుషంతో నిలబడ్డ దినాన, నువ్వు ప్రేమతో సహించుకొని ఓర్చుకొని, సత్యమనే దట్టి కట్టుకొని, నీతేనే మైమరుపు తొడుక్కొని, సమాధాన సువార్తలను సిద్ధమైన జోడు తొడుక్కొని, ఆత్మ ఖడ్గమని పట్టుకొని, ఇవన్నీ కాక విశ్వాసమైన డాలు పట్టుకొని దుష్టుని యొక్క అగ్నిమానంలో ఎదిరించే దినం అని అర్థం ఇస్తుంది. అప్పుడు దేవుడు నీకు ఎలా ఉంటాడు? శేషించినంటే అర్థమైంది. అలా నిలబడే వాళ్ళు ఎంతమంది అండి? దేవుని కొరకు అలా నిలబడే వాళ్ళు ఎంతమంది? అందరు నిలబడతారా? 100% రక్షణ పొందిన వాళ్ళు, బాప్తిసం తీసుకున్న వాళ్ళు, ఆత్మ పొందిన వాళ్ళు, సేవ చేసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, ఆరాధన చేసేవాళ్ళు అందరూ అలా నిలబడతారా? దానిలాగా అలా నిలబడతారా? యోసేపులాగా అలా నిలబడతారా? షడ్రకు మెషకు అబేద్నెగోలాగా అంటే కష్టమే. అలా నిలబడతారా? దావీదులాగా అలా నిలబడతారా? విశ్వాస వీరులాగా? ఒకవేళ అలా నువ్వు నిలబడితే దేవుడు నీకు భూషణ కిరీటంగా ఉంటాడు. ఒకవేళ నిలబడితే నీకు దేవుడు సౌందర్యము గల మకుటమన్నా కిరీటమే. భూషణ అంటే ధరించుకున్న కిరీటం, సౌందర్యం గల మకుటం అంటే ధరించుకున్నది సౌందర్యంగా ఉండటం అని అర్థం. అనగా ఎవరైతే విశ్వాసంలో నిలకడగా ఉంటున్నారో, ఎవరైతే దేవుని ప్రేమలో పౌరుషం కలిగి మరి నమ్మకంగా అనగా ధైర్యంగా నిరీక్షణతో కూడిన ఉత్సాహంతో తుదమట్టుకు స్థిరంగా ఉంటున్నారో అది ఆ దినమని అర్థం. దేవుడు నిన్ను పరీక్షించే దినాన, లేదా సైతాను నిన్ను శోధించే దినాన యోబు అలా నిలబడ్డాడు. యోబుకు దేవుడు భూషణ కిరీటంగాను సౌందర్య మకుటంగా ఉన్నాడు. ఎందుకంటే అతడు పోగొట్టుకుని డబ్బులు సంపాదించుకున్నాడు. తను ఎవరైతే విమర్శించారో వారి క్షమం కొరకు ఆయన ప్రార్థన చేస్తేనే వాళ్ళకు క్షమం. అదనమాట. నీ మీద నా కోపం రగులుకుంటుంది అంటాడు యోబు యొక్క స్నేహితులను దేవుడు. నా సేవకుడైన యోబు ప్రార్థన చేస్తేనే మిమ్మల్ని క్షమిస్తా అంటాడు. చూసిన అంత విమర్శించిన వారికి ఎలాంటి పరిస్థితి వచ్చిందో, దేవుని చేత గద్దెంపులు, తర్వాత ఎవరినైతే హీనపరిచిండ్రో, ఎవరినైతే ఎగతాళి చేసిండ్రో, ఎవరినైతే కించపరిచిండ్రో, ఎవరినైతే అపహాసం చేసిండ్రో, ఎవరినైతే చిన్న చూపు చూసిండ్రో, ఎవరినైతే తోసివేసిండ్రో, ఎవరినైతే తృణీకరించిండ్రో వారి విషయంలో మరి ఎంత భయంకరమైన పరిస్థితి
దయచేసి అలా మనం ఉండొద్దు అని దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. కనుక ఆ దినమున సైన్యములకు అధిపతి యెహోవా శేషించిన తన ప్రజలకు తానే భూషణ కిరీటముగా ఉండను, సౌందర్యము గల మకుటముగా ఉండను. అట్లా ఉంటాడు. వాళ్ళకి లేడా మరి? సౌందర్య మకుటంగా యోబుకు లేడా? సౌందర్య మకుటంగా యోసేపుకు లేడా? సౌందర్య మకుటంగా షడ్రకు మెషకు అబేద్నెగోకు లేడా? సౌందర్య మకుటంగా దానియేలుకు లేడా? దావీదుకు లేడా? మరి నీకెందుకు ఉండడు? కుమారుని అనుగ్రహించిన దేవుడు కుమారునితో పాటు సమస్తాన్ని నీకెందుకు అనుగ్రహించడు? కనుక దయచేసి మీ భూషణ కిరీటాన్ని పోగొట్టుకోకండి, మీ సౌందర్యం గల మకుటాన్ని పోగొట్టుకోకండి. అందుకొరకు దానియేలు గ్రంథం 3:15 రాసి ఉంటుంది. ఏమని? మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును, ఒకవేళ ఆయన రక్షింపకపోయినా సరే రాజా నీ ప్రతిమకు మాత్రమే మొక్కం అని ఖండితంగా చెప్పేశారు. ఎందుకంటే మేము సేవించుతున్న దేవుడు మేము రక్షించడానికి సమర్థుడు. ఆ సంగతి మాకు అనుభవపూర్వకంగా తెలుసు. ఇంకా 16వ వచనంలోనైతే ఎంత ఘోరంగా మాట్లాడతారు తెలుసా? నెబుకద్నెజరు అని సంబోధిస్తారు. ఆయనకు మస్తు కోపం వచ్చేసింది. అసలు ఆయన ఉగ్రరూపుడు దాల్చిండు, ముఖం వికారం చేసుకుని నా దగ్గర పనిచేసేవాడు నాకు ఎదురు తిరుగుతాడా అన్నట్టుగా మాట్లాడిండు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో 16వ వచనం షడ్రకు మెషకు అబేద్నెగో రాజుతో ఇలాగ చెప్పుచి, నెబుకద్నెజరు, ఇందుని గురించి మీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. మేము సేవించుతున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును, ఒకవేళ ఆయన రక్షింపకపోయినను. రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. చూసిన ఎంత కరెక్ట్ జాబ్ ఇచ్చిన వీళ్ళు అన్నమాట. ఆ దినమున సైన్యములకు అధిపతి యెహోవా శేషించిన తన ప్రజలకు తానే భూషణ కిరీటముగా ఉండను, సౌందర్యము గల మకుటముగా ఉండను. ఒకరు షడ్రకు మెషకు అబేద్నెగోలను శేషించిన అనడానికి వెళ్ళలేదు. అక్కడ ఉన్నదే ముగ్గురు ఖండితంగానే ఉన్నారు. ముగ్గురు చాలా నిష్టగానే ఉన్నారు. కనుక దయచేసి మనం అశ్రద్ధ చేయొద్దు. కనుక దేవుని కృప నీ మీద నా మీద ఉన్నది, ఆయన దయాదాక్షలు నీ మీద నా మీద ఉన్నాయి. మనం సేవించుతున్న దేవుడు షడ్రకు మెషకు అబేద్నెగో సేవించిన దేవుడు ఒక దేవుడే. మండుచున్న వేడిమి గల అగ్నిగుండం నుంచి మమ్మల్ని తప్పించి రక్షించడానికి సమర్థుడు అని దేవుని శక్తిని ఎరిగిన వారు. చాలామంది రోజుల్లో దేవుని శక్తిని ఎరగక అవిశ్వాసంతో ఉంటున్నారు. దేవుని శక్తిని ఎరగక అందుకొరకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలని నేను మాట్లాడినను సువార్త ప్రకటించిన జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తి యొక్క అనుభవించు దృష్టాంతములను వినియోగించుతానంటాడు. దేవుని సేవలో దేవుని సువార్తలో మనం పరిశుద్ధాత్మ దేవుని శక్తి కనిపించే దృష్టాంతాలు వినియోగిస్తే విశ్వాసులకు విశ్వాసం వస్తుంది, విశ్వాసులకు నమ్మకం వస్తుంది, విశ్వాసులకు ధైర్యం వస్తుంది, విశ్వాసులకు నిరీక్షణ ఉంటుంది, విశ్వాసులకు దేవుడు సాయం చేస్తాడనే ఒక భరోసా ఉంటుంది. కనుక శత్రువు వశాన పడకుండా దేవుడు తప్పిస్తాడు. షడ్రకు మెషకు అబేద్నెగోను తప్పించిండు. 4వ వాడుగా అగ్నిగుండంలో ప్రత్యక్షమైండు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినా, ఒకవేళ మాకు ఇదేనేమో మరి పరీక్షలో చనిపోతే మాకు పరలోకమే, చనిపోతే ఇప్పుడు ప్రాణం పోతే ఎమ్మటే పరలోకంలో ఉంటాం దేవునితో సహా. ఇక్కడ అగ్నిగుండం కదా, అక్కడ ఉంటాం నిత్యరాజ్యంలో అని అంత ఖండితంగా జవాబిచ్చాను. అందుకొరకు ఇర్మియా గ్రంథం 31:14 చెప్తుంది, ప్రభుతో యాజకులను సంతోషపరచెదను, నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి పొందుతురు. ఇదే యెహోవా వాక్కు. చూస్తున్న కొవ్వుతో యాజకులను సంతోషపరుస్తాను. యాజకులు అంటే ఎవరు? కొత్త నిబంధన ప్రకారం ప్రతి విశ్వాస యాజకుడే. ప్రార్థన చేసే వాళ్ళందరూ యాజకులే.
క్రైస్తవులైన వారు సంతోషించాలి. నేనైతే భయంకరమైన దుఃఖ దినాల్లో, దుర్దినాల్లో దేవుని దగ్గరకు వచ్చాను. రాత్రి మొబైల్లో ఏడ్చే దినాల్లో వచ్చాను. నా సంవత్సరాలన్నీ మరి నా దినాలన్నీ దుర్దినాలుగా, నా సంవత్సరాలన్నీ శ్రమతో కూడిన సంవత్సరాలుగా 36 సంవత్సరాల వయసులో దేవుని దగ్గరకు వచ్చాను. కానీ కొవ్వుతో యాజకులను సంతోషపరుస్తాను. నా జనులు నా ఉపకారములు తెలుసుకుని తృప్తి నుండి ఇదే హోక. నాకైతే ఇప్పుడు తృప్తి అంటే తృప్తి. ఏంటి తృప్తి అంటే, ఇక జీవన సంబంధమైన విషయంలో కానీ, నా దగ్గరికి ఎవరైనా బాధతో వస్తే వాళ్ళకు కూడా కానీ సమస్యలు పరిష్కారం చేసినప్పుడు ఇక మన తృప్తి ఉండకపోతే చింత ఎలా ఉంటుంది చెప్పండి. అవసరతలన్నీ, అక్కర్లన్నీ అడుగువాడికంటే, ఊహించేవాడికంటే అత్యధికంగా దేవుడు సాయం చేస్తుంటే చింత ఎట్లా వస్తుంది చెప్పండి. కొవ్వుతో యాజకులను సంతోషపరుస్తుంటే ఇది అబద్ధం ఎట్లయితే చెప్పండి. నా జనులు నా ఉపకారం తెలుసుకుని తృప్తి ఉందంటే ఇది ఎట్లా అబద్ధం అయితే చెప్పండి. మరి తృప్తి ఉందని క్రైస్తవులు కూడా ఉన్నారు. కారణం ఏంటిదంటే శరీరం మేషక బదులు విశ్వాసం లేదు. సమస్య వస్తే రాజీ పడేవారు, సమస్య వస్తే తప్పించుకునేవారు, సమస్య వస్తే ఆ శ్రమలో నిలబడి మరి ఆయన సౌందర్యం గల మొకటాన్ని ధరించేవారు, భూషణ కిరీటాన్ని ధరించేవారు ఉన్నారు. మరి లోకంలో కలిసేవారు, సైతాన్తో ఏకీభవించేవారు కూడా ఉన్నారు. సైతాన్ చెప్పలేదు, యశ్వ నాతో ఏకీభవించి లోకరాజ్యాలను చేస్తాను. ఈ లోకంలో ఆస్తి, సంపద, ఐశ్వర్యం ఎప్పుడు కూడా మన జీవానికి మూలం కాదు, జీవనగా రక్షణకు మూలం కాదు. అది దాంతో దీన్ని పోల్చకూడదు ఎప్పుడు కూడా. ఒకరికి కలిమి విస్తరించుట జీవమునకు మూలము కాదని రాస్తున్నది. ఏది విస్తరించడం? విశ్వాసం విస్తరించడం జీవానికి మూలం, ధైర్యం విస్తరించడం విశ్వాసానికి మూలం, నిరీక్షణ విస్తరించటం, సంతోషం విస్తరించటం, సమాధానం విస్తరించడం జీవానికి మూలం. కనుక కొవ్వుతో యాజకులను సంతోషపరిచి నా జనుల నా ఉపకారం తెలుసుకుని తృప్తి నొందెదరు. దేవుని దగ్గరికి వస్తే తృప్తి కలగాల. ఎక్కడ కలుగుతుంది చెప్పండి తృప్తి? ఈ రోజుల్లో తృప్తి కలగట్లేదు. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం చెప్తాను. 2వ మారు కన్యకలు కూర్చబడినప్పుడు మొర్దెకై రాజు గుమ్మంలో కూర్చొని ఉండెను. 2వ మారు కన్యకలు కూర్చబడినప్పుడు మొర్దెకై రాజు గుమ్మంలో కూర్చొని ఉన్నాడు. చూసాను. కన్యకలు ఎవరంటే ఎస్తేరు రాని మొర్దెకై దగ్గరికి మనిషిని పంపింది. ఆయన సంగతి ఏందట, ఎందుకు అట్లా చేస్తున్నాడంటే ఆయన వివరంగా మొత్తం చెప్పేసాడు. ఇక్కడ మన జాతి మీదకి ఉపద్రవం వచ్చింది, మీ మంత్రి గారు ఒక ఆయన లేనిపోని చికాకులు కలగజేసిండు. కనుక ఆ లేనిపోని చికాకుల నుంచి తప్పించబడాలంటే మరి దేవుని యొక్క వాక్యం చెప్పినట్టు మరి నువ్వు సిద్ధపడక తప్పదు. నువ్వు ఆలస్యం చేస్తూ అశ్రద్ధ చేస్తే మరి యూదులందరూ సర్వనాశనం అయిపోయే అవకాశం ఉన్నది. ఇంకా సర్వనాశనం మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యం చెప్పినట్టు వారి మీదకి ఉపద్రవం రాబోతుంది. ఆ ఉపద్రవం వారు తట్టుకోలేరు అని కూడా చెప్పిండు. అప్పుడు రాజు తన అధిపతులందరికీ, సేనలందరికీ ఎస్తేరు విషయమే ఒక గొప్ప విందు చేయించి సంస్థానములో సెలవు దినము ప్రకటించి స్థితికి తగినట్టుగా బహుమతులు ఇప్పించెను. 2వ మారు కన్యకలు కూర్చబడినప్పుడు మొర్దెకై రాజు గుమ్మంలో కూర్చొని ఉండెను. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ మందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను గనుక మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాతినైనను తన వంశంనైనను తెలియజేయక ఉండెను. ఆ దినములలో మొర్దెకై రాజు గుమ్మంలో కూర్చొని ఉండగా రాజు యొక్క 2 షండులైన బిగ్తాను, తేరేషు అను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహష్వేరోషును చంపుటకు ఆలోచించుకొని ఉండిరి. ఈ సంగతి మొర్దెకైకి తెలియబడినందున అతడు దానిని రాణి అయిన ఎస్తేరుతో చెప్పెను. ఎస్తేరు మొర్దెకై పేరిట రాజునకు దానిని తెలియజేసెను. ఈ సంగతిని గురించి విచారణ కాగా అది నిజమాయెను. అందుచేత వారిద్దరును ఒక చెట్టుకు ఉరి తీయింపబడిరి. ఇది రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడిను. చూసిన మొర్దెకై ఏం చేస్తున్నాడంటే, మరి తన కుమార్తె ఎలాగో రాజుగారు చేసుకున్నది కనుక అందరికంటే ఎక్కువగా ఆయనకు
రాజ్య పరిపాలన మీద, రాజుగారి పరిపాలన మీద చాలా ఒక సిఐడీలు కూడా చేయలేనంత, ఏ యొక్క ఆ యొక్క దేశంలో ఉన్న ఏ యొక్క ప్రజలు కూడా చేయలేనంత ఇంట్రెస్ట్ అనగా శ్రద్ధతోటి దేశక్షేమం కొరకు అన్ని రకాలుగా కనిపెడుతూ ఎవరేమనుకుంటున్నారో ఆలోచిస్తారు. అప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు కొంతమంది రాజుగారిని చంపాలని ఆలోచన చేశాను. వెంబట ఈ విషయాన్ని ఎస్తేరుకు తెలియజేశాను. ఎస్తేరు మొర్దెకై పేరిట రాజుకు తెలియజేశాను. అది ఏం జరిగింది? ఒక కీడు జరుగుతుంటే మనం చూస్తూ ఊరుకోకూడదు. దాని విషయం మనం దేవునికి తెలియజేయాలి. ఇక్కడ మనుషులకు కొండలు చెప్పటం కాదు, కానీ దేవునికి తెలియజేయాలి. ప్రభావాలు ఏ విధంగా మరి మాంత్రిక శక్తులతో కొంతమంది చంపాలనుకుంటున్నారు, లేకపోతే కొంతమంది విషయం ఇచ్చి చంపాలనుకుంటున్నారు, విషయం పనిచేయద్దు. ఇట్లా మనకు చూసిందంతా దేవునికి చెప్పాలి. మనం ఏ కీడుగా ఎవరికి జరగబోతున్నా దాన్ని వెంబటే దేవుని దృష్టికి తీసుకురావాలి. ఆ విధంగా దేవుని దగ్గర సముఖంలో గ్రంథంలో రాయబడి ఉంటుంది ప్రతి ఒక్కరి చర్య అంతా. ఇప్పుడు చూడండి, రాహాబు అనే వేశ్య రాణు వారిని అనగా దేవుని దగ్గర నుంచి వచ్చిన దూతల్ని చేర్చుకొని వారి ప్రాణాలు కాపాడింది. దేవుడు ఆమె ప్రాణాలు కాపాడాడు. అలాగే మొర్దెకై రాజుగారి ప్రాణాలు కాపాడు. ఒకప్పుడు యూదుల మీదకి వచ్చిన ఉపద్రవంలో రాజుగారు మళ్ళీ వారిని కాపాడేది. ఇదే అనమాట. అట్లా మనం కూడా ఇప్పుడు ప్రజలను కాపాడితే దేవుడు నిన్ను కూడా కాపాడు. లోకమంతుడి మీదకి రాబోయే శోధన కాలంలో దేవుడు నిన్ను కూడా కాపాడుతాడు. ఇప్పుడు ఆయన ప్రజలను కాపాడండి, ఆయన ప్రజలను రక్షించండి, ఆయన ప్రజలను నరకం నుంచి తప్పించండి. మిమ్మల్ని మీ కుటుంబాన్ని వంశానంతా దేవుడు తప్పిస్తాడు. కొరింథీయులకు రాసిన 2:8-7 మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడలనున్న ప్రేమ యందును ఎలాగూ అభివృద్ధి పొందుతున్నారో అలాగే మీరు ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందినట్లు చూసుకోండి. చూసినా మనం అన్ని విషయాల్లో అభివృద్ధి పొందాలి. కొంతమంది శరీర సంబంధమైన విషయాలను అభివృద్ధి చూసుకుంటారు, కృపలో అభివృద్ధి పొందడానికి ఇష్టపడరు. కృపలో అభివృద్ధి అంటే అర్థం ఏంటిది? మనం ఎలా రక్షించబడ్డాం? కృపచేత రక్షించబడ్డాం. మరి మీ కృపచేత మీ బంధువులు రక్షించబడాలని వద్దా? మీ భార్య రక్షించబడాలని వద్దా? మీ అన్న రక్షించబడి, మీ నాయన రక్షించబడి, మీ అమ్మ రక్షించబడి, మీ అన్నదమ్ముల అక్కజన బంధువులకు దూరస్తులందరూ కృపచేత ఆ రక్షణ కార్యం మీ ఇంట్లో విస్తరించాలన్న వద్దా? అభివృద్ధి చెందాలన్న వద్దా? మీరు కృపచేతనే రక్షించబడినది, మీ వలన కలిగింది కాదంటాడు ఎఫెసీయులకు రాసిన 2:2. మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసం ద్వారా అనేక మేలు పొందుకుంటున్నాం. ఉపదేశమందును, ఉపదేశం బట్టి ఎంతో జాగ్రత్తగా ఉంటున్నాం. జ్ఞానమందును, జ్ఞానాన్ని బట్టి ఎంతో గొప్ప పేరు తెచ్చుకుంటున్నాం. సమస్త జాగ్రత్త అన్ని జాగ్రత్తలు ఏ నష్టం జరగకుండా చూసుకుంటున్నాం. మీకు మాడలున్న ప్రేమ ఎందును, ప్రేమను కూడా అభివృద్ధి పొందుతున్నాం. ఎలాగో అభివృద్ధి పొందుతున్నారు అలాగే మీరు ఈ కృప యందు కూడా అభివృద్ధి అంటే మీ రక్షణ విస్తరించాలి. మీ కుటుంబం అంతా, మీ వంశం అంతా, మీ బంధువులందరూ, మీ దూరస్తులందరూ. చూసినా మరి మొర్దెకై తను ఒక్కడు బాగుంటే చాలు, తన బిడ్డ బాగుంటే చాలు అనుకున్నాడా? కాదు. జాతి కాపాడే మార్గంలో మొర్దెకై ముందు నుంచే మేలుకోగలిగి ఉంటున్నాడు. మీరు ఏది విత్తుతో అదే పంటకు వస్తారు అన్నాడు. ఏం విత్తిండ్రు? రాజుగారి ప్రాణం కాపాడు. రాజుగారు నేను ప్రాణం కాపాడు. అలాగే రాజుగారి పిల్లలు, దేవుని పిల్లలు మీరు కాపాడండి, దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. అదే ఎవరు? రాహాబు అనే వేశ్య దేవుని భక్తుల్ని కాపాడింది. దేవుడు ఆమె వంశాన్ని అంతా కాపాడాను, బంధువులందరినీ కాపాడు, దూరస్తులందరినీ కాపాడాను. దేవుడు ఇట్లా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. అమ్మగారు ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. తండ్రి వందనాలు తండ్రి, స్తుతులు తండ్రి, స్తోత్రాలు తండ్రి. దేవా, ఈరోజు మీరు ఇచ్చిన మాటల్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. ఇగో ఆ దినమున మరి మేము పేరుమతో ఓర్చుకున్న దినాన, ఆత్మకట్గాన్ని పట్టుకొని మీ పరిచర్య చేసిన దినాన విశ్వాసాన్ని మేము డాలుగా ఉపయోగించుకున్న దాన్న మరి దానియేలులాగా, దావీదులాగా, యేసప్పులాగా ఉన్నప్పుడు తండ్రి, మీ పరిచర్య చేసేవారిగా ఉన్నప్పుడు తండ్రి, అందమైన భూషణ కిరీటం మేము ధరించుకుంటాం అంటున్నావు తండ్రి. అవును తండ్రి, మేము అలా ఉండే కృపను మాకు దయచేయండి తండ్రి. యోబైతే దేవుడికి ఇష్టంగా నడిచి సౌందర్యం గల మకుటాన్ని భూషణ కిరీటంగా ఎలా ధరించుకున్నాడో తండ్రి, మరి మేము కూడా దేవుడు మమ్మల్ని పరీక్షించిన దినాన అలా మరి భూషణ కిరీటం ధరించుకోలాగా మేము నడిచే కృపను మాకు అందరికీ దయచేయండి తండ్రి. మరి మేము సేవించుతున్న దేవుడు
మరి దానియేలు సేవించుతున్న దేవుడు మనము సేవించుతున్న దేవుడు ఒకటే కాబట్టి మరి వారిని రక్షించిన దేవుడు మనల్ని కూడా తప్పకుండా రక్షిస్తాడని చెప్పి మరి దానియేలులాగా దేవుణ్ణి సేవించే మనసుని మాకు దయచేయండి తండ్రి. అంతేకాదు కానీ తండ్రి, ఇక ప్రభుతో యాజకులను సంతోషపరచదని అంటున్నావు తండ్రి. మరి ఈ రోజుల్లో విశ్వాసులంతా యాజకులే కదా తండ్రి. మరి మీరు చేసిన ఉపకారాలు మేము తెలుసుకొని తండ్రి తృప్తి పొంది మరి అందరినీ సంతోషపెట్టే వారిగా ఉండే కృపను దయచేయండి తండ్రి. ఇగో ఎస్తేర్ అయితే తండ్రి మరి మొర్దెకై ద్వారపాలకులు మాట్లాడుకున్న మాట విని మొర్దెకై ఎస్తేరుకు చెప్పినప్పుడు ఎస్తేరుకు రాజుకు చెప్పి రాజు ప్రాణాన్ని ఎలా కాపాడిందో తండ్రి. మరి మేము కూడా ఎవరి విషయంలో కీడు జరుగుతున్నా కానీ మరి ఆ కీడు తెలియజెప్పి ప్రజలను కాపాడేవారిగా ఉండే మనస్సును అలాంటి ధైర్యాన్ని మాకు దయచేయండి తండ్రి. మీ కృపతోడించండి, దయతోడించండి. మరి అలాగే తండ్రి విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మా ఎడల ప్రేమ యందును ఎలాగ అభివృద్ధి పొందుతున్నామో తండ్రి. మరి విశ్వాసంలో ఎలా ఉన్నాయో వాక్యాన్ని ఇలా విని నడుస్తున్నామో తండ్రి. మరి మీ జ్ఞానంలో ఎలా ఉన్నామో, సమస్త జాగ్రత్త యందు ఎలా ఉన్నామో, ఎలా అభివృద్ధి పొందుతున్నామో, ఎలా ఆశీర్వదించబడుతున్నామో అలాగే తండ్రి. మరి అందరినీ రక్షించే విషయంలో కూడా అలా అభివృద్ధి పొందుకునే మనసుని మాకు దయచేయండి. వాక్యం చెప్పిన నీ దాసుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వాక్యాన్ని విన్న మేమందరము తండ్రి దేవా మమ్మల్ని మేము సరి చేసుకొని విశ్వాసంతో ముందుకు సాగే కృపను దయచేయండి. నీ దాసుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. మా ఈ సేవా పరిచర్యలో ఇంకా ముందుకు సాగే కృపను దయచేయండి తండ్రి. సహాయం చేయండి. నేను చే ప్రార్థనలన్నీ క్రీస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని కన్యైన సమస్తములను అభిషేకం సర్వలోకమును సమస్త పరిశుద్ధులు కూడిన మనకు సదాకాలం తోడైనను గాక. ఆమేన్.